ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ ఉదయకాలమందు మరి ఒక చిన్న మాట, ఎంతమంది మీలో ప్రార్థన చేస్తూ ఉన్నారు చెప్పండి. మేము ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తున్నాము అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రతినిత్యం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరాంతం అనే కాదు, నిత్యము ప్రార్థన చేసే అనుభవం మీలో ఎంతమందికి ఉంది? హల్లెలూయా చెప్పండి. నాకు తెలుసు, చూసారా శబ్దం తగ్గిపోయింది. మరి ప్రార్థన అనుభవం అనేది చాలా ప్రార్థన ప్రతి బిడ్డకు కావాలి. ప్రార్థన చాలా శక్తి కలిగింది. మరి ప్రార్థన చేస్తున్న మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అనేకమైన ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో మరి పరిశుద్ధాత్ముడు లిఖించాడు. అనేక మంది సాక్షుల్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ప్రార్థన గురించి. కానీ ఉదయకాలంలో పరిశుద్ధాత్ముడు ఒక శ్రేష్టమైన ప్రార్థనని మీకు పరిచయం చేయాలని, మరి మీకు తెలియచేయాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ప్రత్యేకంగా నేను కూడా నా అనుభవాల్లో నుంచి ఒక శ్రేష్టమైన ప్రార్థనని మీకు తెలియచేయాలని కోరుకుంటూ ఉన్నాను. అదేంటంటే, దాని గురించి మనం తెలుసుకునే దానికి ముందు, మనం ఈ మధ్యకాలంలో అందరికీ విష జ్వరాలు వచ్చినాయి. రాలేదు చాలామందికి, చాలా మట్టుకు రకరకాలైన విష జ్వరాలు ప్రబలిని. మరి సీజనల్గా జ్వరాలు వస్తూ ఉంటాయి. నేను ఒక మాట చెప్తాను, రకరకాలైన జ్వరాలు వచ్చినప్పుడు అందరూ డోలో వేసుకుంటే సరిపోద్దుగా. డోలో ట్యాబ్లెట్ అందరికీ బాగా సుపరిచితమైంది కదా. డోలో వేసుకుంటే జ్వరం చాలా త్వరగా తగ్గిపోద్దని బాగా మామూలుగా అయితే మామూలు పారాసిటమాల్ వేసుకుంటారు. బాగా ఎక్కువ జ్వరం వస్తే అది తెలివి ఏంటంటే డోలో ట్యాబ్లెట్ వేసుకుంటారు. నేను అంటాను, డాక్టర్ ఏం చేస్తాడు, జ్వరం వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా ఏ జ్వరం ఇదని దాన్ని కరెక్ట్గా వాళ్ళు టెస్ట్ చేసి ఆ జ్వరానికి తగిన మందును వాళ్ళు వాడినప్పుడు తగ్గిద్ది. అవునా కదా? టైఫాయిడ్ అని, మలేరియా అని, డెంగ్యూ అని రకరకాలైన జ్వరాలు ఉంటాయి. ఆ జ్వరాల్లో మరి అందరూ కూడా ఒకే డోలో వేసుకుంటే సరిపోతుందా? కుదరదు కదా. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ జ్వరం అనగాలని ఇప్పుడు డోలో ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు. కానీ యూనివర్సల్ ట్యాబ్లెట్ వేసుకుంటే అన్ని జ్వరాలకి సరిపోదు. అలాగే అన్ని జ్వరాలకి డోలో ట్యాబ్లెట్ ఎట పని చేయదో, నేను అంటాను, అన్ని సమస్యలకి ఒకే ప్రార్థన సరిపోతుందా అంటే సరిపోదు. ప్రతి సమస్యకి కూడా ఒకే ప్రార్థన, మరి అది పరలోక ప్రార్థన కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఒకే రకమైన ప్రార్థన సరిపోదు. ఒక ప్రత్యేకమైన ప్రార్థన మనం చేయాలి. ఎట్లా అంటే చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, హన్నా దేవుని సన్నిధికి వెళ్ళింది. హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఏమని చేస్తుంది? ఆ సమయంలో ఆమెకి కనీసం నోరు తెరిచి మాట్లాడడానికి కూడా ఆమెకి శక్తి చాలని పరిస్థితుల్లో. అవును కదా, బైబిల్లో మనం చూస్తాం, ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె మాట్లాడుతున్న మాట పక్కనున్న దైవజనుడు కూడా వినపడట్లే. అంటే నోరు తెరవలేని స్థితిగతుల్లో ఆమె మరి చాలా బహుదుఃఖాక్రాంతురాల ఏడుస్తుంది కానీ శబ్దం రావట్లే. అలాంటి సమయంలో, అయ్యా ప్రభువా, నేను గొడ్రాల్ని, నాకు పిల్లల్ని అని అడగట్లా. అంత దుఃఖములో కూడా, మామూలు దుఃఖం కాదు, చాలా బైబిల్లో ఉంటుంది కదా, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటుంది, బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధానం, అంతటి దుఃఖంలో కూడా దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చేందుకు ఆమెకి సంతానం లేని సమయం అది. చాలా సంవత్సరాల నుంచి వేదన పడుతుంది. ఓ ప్రక్క భర్త మరొక స్త్రీని వివాహం చేసుకోవడం, ఆమె ఎంతో ఈమెను వేధించడం, అలాంటి సందర్భంలో బహు దుఃఖాక్రాంతురాలుగా ఉండి కూడా దేవుని సన్నిధికి ఆమె వెళ్ళిన సమయంలో ప్రార్థన చేసేదానికి కూడా శక్తి లేని, వీలు కాని సమయంలో ఒక శక్తి కలిగిన ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందంటే, నాకు పిల్లల్ని అని అడగల. అసలు ఆమె చాలా స్పెసిఫిక్గా అడుగుతుంది, ఖచ్చితంగా అడుగుతుంది. ఏమని అడిగింది? దేవుణ్ణి, నాకు నువ్వు మగబిడ్డనివ్వని అడిగింది. హల్లెలూయా. ఇదేంటి హన్నా, నీకు పిల్లలు లేరు కదా, ఎవరో ఒకళ్ళని తెచ్చుకో, ఎవరో ఒకళ్ళని, లేకపోతే ఇచ్చేస్తే సరిపోద్ది కానీ నింద కొట్టేస్తే చాలదా అంటే, లేదు దేవుణ్ణి ఖచ్చితమైన ప్రార్థన చేస్తుంది. ఏమంటుంది? నాకు నువ్వు ఒక మగబిడ్డని నువ్వు దయచేయి ప్రభువా అని ఆమె దేవునికి ఖచ్చితమైన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా.
నేను అంటాను, ప్రార్థన సుదీర్ఘమైన ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదు, కానీ నీ ప్రార్థనలో ఉండాల్సింది ఖచ్చితమైన ప్రార్థన. సరైనటువంటి స్పెసిఫిక్గా దేవుణ్ణి, ప్రభువా నాకు ఇది ఇవ్వమని దేవుణ్ణి నువ్వు అడిగే విధానం నీకు చాలా అవసరం. హల్లెలూయా. మరి ప్రార్థనలో చూడండి, చాలామంది వ్యక్తిగత జీవితాల్లో మనం ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నన్ను పోషించు, నాకు సహాయం చేయి, ఈ రోజుకి తిండికి ఇవ్వు, లేకపోతే వస్త్రానికి, నన్ను పోషించు అని అడిగితే సరిపోదు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఉంది కదా. మరి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. మన దేవుడు ఎవరంటే, నువ్వు ప్రార్థించినప్పుడు నీ దేవుడు ఎవరో తెలియాలి. ఆయన ఎవరంటే, నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగే శక్తి కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను పోషించు అంటే ఎలా సరిపోతుంది? నువ్వు కరెక్ట్గా స్పెసిఫిక్గా ప్రార్థన చేయాలి. ఈ ఉదయకాలంలో ఖచ్చితమైన ప్రార్థనలో కలిగే దీవెనను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక హన్నా ఏమని అడిగింది? నాకు ఒక కుమారుడు కావాలి. ఏమని అడిగింది? నాకు ఒక మగబిడ్డను నువ్వు దయచేయి అయ్యా, నా నిందను కొట్టే అంటం కాదు, నాకు మగబిడ్డ కావాలి. అయితే ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు? కుమారుడిని ఇచ్చాడు. కానీ ఆర్డినరీ కుమారుడు కాదు, మామూలుగా అందరికీ కలిగినట్లుగా ఆర్డినరీ కొడుకుని లేదు. ఎలాంటి కొడుకుని ఇచ్చాడో తెలుసా? సాక్షాత్తు దావీదు మహారాజుని అభిషేకించే గొప్ప ప్రవక్తను ఆమెకి ఇచ్చాడు. చెప్పండి కూడా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అతను ఏ మాట చెప్తే ఆ మాటను దేవుడు అక్షరాలు స్థిరపరుస్తూ, అలాంటి ప్రవక్త ఇశ్రాయేలులో మరలా ఉన్నట్లుగా మనం చూడాలి. అంత గొప్ప ప్రవక్తని దేవుడు, సమూయేలు ప్రవక్తని ఆమెకి ఇవ్వడం జరిగింది. అంటే ఆమె చేసుకున్న ప్రార్థనలో ఉన్న ఖచ్చితత్వం, దేవుణ్ణి అడిగిన విధానం, మాటే పలకలేని స్థితిలో ఆమె దేవుణ్ణి అడుగుతుంది, అయ్యా నాకు నువ్వు మగబిడ్డను ప్రసాదించు, నీ నామం గొప్ప చేయబడాలి. ఆ మగబిడ్డను కూడా నేనేం చేస్తానంటే, నాకు మగబిడ్డ పుట్టాడని అందరికీ చెప్పుకోవడం కాదు, నీ కొరకు నేను పెంచుతానని చాలా ప్రత్యేకమైన స్పెసిఫిక్గా ఆమె ఆ ప్రతి అంశాన్ని అక్కడ ఖచ్చితంగా తెలియజేస్తూ ప్రార్థన చేసింది. ఆ కుమారుణ్ణి నీ కొరకు పెంచుతాను, నీ సేవకు నేను ఇస్తాను. ఇట్లాగా ఆమె ప్రార్థన చేసినప్పుడు అందరికీ ఇచ్చినట్లుగా అందరికీ కొడుకులు ఉన్నారు. సుఖమేముంది? కొడుకులు ఉండి సుఖమే ఉందండి. అందుకే అంటున్నారు చాలామంది, కొడుకులు ఉన్న వాళ్ళందరూ కొడుకులు వ్యర్థమమ్మ, కుమార్తెలే బెస్ట్ అంటున్నారు. కనుక ఆర్డినరీ కొడుకుని కాదు, ఒక శ్రేష్టమైన కుమారుణ్ణి దేవుడు హన్నాకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలపు వేళ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? నన్ను పోషించయ్యా అని అడగడం కదా. లేదా బిడ్డ వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నావు, పెళ్ళి అయిపోదు చాలు, పెళ్లి చేయి, లేకపోతే పిల్లలకి పొట్టాలి ఇట్లా కాదు. ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నావు, నాకు ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలయ్యా అని కాదు. నీవు ప్రార్థన చేయనప్పుడు, ప్రభువుని నువ్వు అడుగునప్పుడు నీలో ఉండాల్సిన ఒక ఖచ్చితమైన ప్రార్థన ప్రభువుకి నువ్వు తెలియచేయాలి. నీ ఆశను దేవునికి ప్రత్యేకంగా అక్కడ నువ్వు విన్నవించాలి. హన్నా వల్లే చూడండి, మనం పోషించమని దేవుణ్ణి అడగడం కంటే కూడా ఒక స్పష్టమైన ప్రార్థన చేయాలి. ఏమనో తెలుసా? నేను అన్నానని కాదు, దేవా ఒకరి దగ్గర నుండి నేను ఆశించేటట్లుగా నా చెయ్యి ఉండకుండా ఒకరికి నేను ఇవ్వగలిగిన స్థితిలో ఉండేటట్టుగా నన్ను ఆశీర్వదించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, మంచిదే. కొంతమందికి ఉపవాసం ఉంటున్నారని పేరుకే కానీ నోరు తెరిచి ప్రార్థన చేయరు దేవుడి వల్ల. అసలు ప్రార్థనే చేయరు కొంతమంది ప్రార్థన చేసిన సుదీర్ఘ ప్రార్థనలు మొత్తం ఆల్ ఇండియా మొత్తం తిరుగుతారు, అన్ని రాష్ట్రాలు ఈ కాదు. ప్రార్థన చేయనప్పుడు ఒక ఖచ్చితమైన ప్రార్థన, సుదీర్ఘమైన ప్రార్థనలో ఈ ఊరక సుత్తి లేకుండా దేవునికి స్పష్టంగా నువ్వు చెప్పాలి, ప్రభువా నా బిడ్డల విషయంలో నువ్వు ఇలా చేయాలని నేను ఆశపడుతున్నాను, నా కుమార్తెను ఇలా నువ్వు దీవించాలి, నా కుటుంబం ఇలా ఉండాలి. ఒక దర్శనం కలిగి స్పెసిఫిక్గా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు అదిగో హన్నా దేవుడిని అడిగింది. ఎందుకంటే ఉదయకాలం ఒక దైవ సేవకురాలిగా నా అనుభవాల్లో నుంచి నేను చెప్పగలిగిన ఒక మాట, నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు నీకు సరి అయిన రీతిలో నువ్వు సరి అయినవి దేవుణ్ణి నువ్వు అడిగినప్పుడు, ఒకవేళ అవి సరి అయినవే అయితే, శ్రేష్టమైనవి అయితే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసే ప్రార్థనలో ఒకవేళ నువ్వు ఏదో సరి అయినవి అడగకుండా ఏదో నామాత్రంగా అడిగావనుకో, దేవుడు ఏం చేస్తాడంటే వాటిని ఇవ్వడు, కానీ నీకు ఏది శ్రేష్టమైనదో, నీకు ఏది మేలో,
ఏదైతే నీకు సరి అయినదో శ్రేష్టమైనదో వాటిని మాత్రమే దేవుడు ఇస్తాడు. అర్థమైందని అనుకుంటున్నావు. నువ్వు అడిగిన వాటిలో శ్రేష్టమైనవి అడగకుండా ఏదేదో అడిగితే వాటిని దేవుడు ఇవ్వడు. నువ్వు అడిగినట్లుగా ఆయన ఇవ్వడు. ఆయన ఎవరంటే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఉదయకాలం మన ప్రార్థనని మనం మార్చుకోవాలి. ఏదో ప్రార్థన చేస్తున్నావు, కార్యాలు జరగడం లేదని కంగారు పడొద్దు. ఈ ప్రార్థన ఎలా చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేయనప్పుడు దేవునికి మహిమ కలిగే ప్రార్థన మనం చేయాలి. ప్రభువా, ఈ కార్యం జరిగితే నీ నామం మహింపరచబడుతుంది, నీ నామం గొప్ప చేయబడుతుంది అయ్యా. ఇదిగో ఇలా నా జీవితంలో నువ్వు చేయనైనా అని దేవునికి ఒక ఖచ్చితమైన ప్రార్థన మీరు చేయండి. ఓకేనా? ఉదయకాలం అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు నేను ప్రార్థన చేశాను, కానీ నా ప్రార్థనలో ఒక ఖచ్చితమైనటువంటి ప్రార్థన నా జీవితంలో లేదు నాయన. హన్నాన్ని మనం ముందు ఉంచాడు దేవుడి. ఉదయ కాలమున దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తూ ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగా శక్తి కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న చిన్నవి నామమాత్రంగా ప్రభుని అడగకూడదు. మనం దేవునికి మహిమ కలిగే ప్రార్థనలు మనం చేయాలి. దేవుని అడుగునప్పుడు దేవునికి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో స్పెసిఫిక్గా దాన్ని మనం దేవునికి తెలియజేసే ప్రార్థనలు మన జీవితంలో ఉన్నప్పుడు, అదిగో హన్నాకి దేవుడిని అడిగేదానికి కూడా శక్తి లేని సమయంలో కూడా దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా, నాకు నీవు కుమారుని దయచేయాలి నాయన. ఎంతటి నిజముగా ఎంత ధైర్యం కావాలి. ఎవరో ఒకరు పుడితే నింద తొలగిపోతుంది కదా, గొడ్రాలని నిందను తీసే చాలు అని అడగలేదు. నాకు కుమారుడు కావాలి, అతను కూడా శ్రేష్టమైనటువంటి కుమారుడు, నీ సన్నిధిలో నేను అతన్ని ఉంచుతానని, నీ కొరికే నేను పెంచుతానని ఆమె చేసుకున్న తీర్మానాలు, అడిగిన విధానం చాలా గొప్పది. కనుక దేవుడు ఏం చేశాడంటే ఆమె యొక్క విశ్వాసాన్ని, ఆశను బట్టి ఆమె అడిగింది కుమారుణ్ణి. అయినా దేవుడు ఆర్డినరీ కుమారుణ్ణి దేవుడు ఇవ్వకుండా మహారాజుల్ని అభిషేకించే చక్కటి ప్రవక్తని దేవుడు అనుగ్రహించాడు. కనుక నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి. ఈ పూటకి నాకు జరిగితే చాలయ్యా, నన్ను పోషించని దేవుడిని విసిగించడం కాదు. దేవుడిని ఎలా అడుగుతున్నావు మోకరించి ప్రార్థన చేసుకో. పరిశుద్ధ ప్రేమ స్వరూపి, నిత్య ఆశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ ప్రత్యేకంగా నాయన నీ మాటల చేత మీరు మమ్మల్ని దర్శించిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నామయ్యా. నిజమే, మా ప్రార్థనలో కొన్ని విషయాల్లో అయ్యా ఖచ్చితమైన ప్రార్థనలు మేము చేయలేక నాయన మేము తడబడుతూ అయ్యా ఏదేదో నీ సన్నిధిలో మేము ఎన్నో గంటలు ప్రార్థన చేస్తున్నామని మేము తృప్తి పడుతూ ఉన్నాం. కానీ సుదీర్ఘమైన ప్రార్థనలు కాదు కానీ నాయన స్పష్టమైన ప్రార్థనలు మేము చేయగలుగుటకు మా కృప చూపండి నాయన. ఎందుకంటే నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యా. నీ శక్తిని మేము తక్కువ చేసి అయ్యా నీ సన్నిధిలో మీ నామాన్ని మేము ఎంతో నాయన అయ్యా మేము ఎంతగానో దుఃఖపరుస్తూ ఉన్నామయ్యా. ఈ ఉదయ కాలపు వేళ పరిశుద్ధాత్ముడా, ఒక్కొక్క బిడ్డను ప్రభు మీరు దర్శించినందుకే స్తుతిస్తున్నానయ్యా. ఇదిగో ఈ దినము మొదలుకొని మేము చేయు ప్రార్థనలో నాయన ఖచ్చితమైనటువంటి ప్రార్థనలు మేము చేయాలి నాయన. నీ సన్నిధిలో ఖచ్చితమైన మా విన్నపాలు నీ సన్నిధిలో విన్నవించుకోవడానికి శక్తినివ్వండి నాయన. నీ సన్నిధిలో చేస్తున్న ప్రతి ప్రార్థనకు మీరు సమీపముగా దిగిరండి నాయన. ప్రతి బిడ్డను సాక్షిగా మీరు నిలపండి నాయన. అయ్యా వారి జీవితాల్లో వారు అడుగు వాటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా మా నాయన మీరు చేసి నాయన నేను మీకు చాలిన దేవుడిని నాయన. మీ నామాన్ని రుజువు చేసుకురండి తండ్రి, నీకు స్తోత్రం. మీ నామాన్ని గొప్ప చేసుకురండి తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఉదయ కాలమున ప్రభువా, పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకునేటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకురండి నాయన. ఈ నూతన సంవత్సరం వారి జీవితాల్లో అత్యధికమైన దీవెన మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ జీవితంలో నాయన ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయకాలపు దీవెనతో ప్రతి కుటుంబాన్ని నింపి నడిపించుమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి దేవుడు మీ జీవితాల్లో అత్యధికమైన శక్తి కలిగిన కార్యాలు నా దేవుడు జరిగించును గాక, ఆమేన్.